హలో స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకుందాం. సో ముందుగా గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్, తర్వాత ప్రైవేట్ జాబ్ ఆపర్చునిటీస్, మనకి ఏవైతే స్కిల్స్ కావాలి, ప్రైవేట్ కంపెనీస్లో జాబ్ రోల్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా ఈ మెటలర్జికల్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకుందాం. ఈ మెటలర్జికల్ ఇంజనీరింగ్ చాలా ఇంపార్టెంట్ బ్రాంచ్. ఎందుకు ఇంపార్టెంట్ బ్రాంచ్ అంటే, మీరు ఏది తీసుకున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కార్ తీసుకున్నారు అనుకోండి, కార్కి డిఫరెంట్ కాంపోనెంట్స్కి ఏ మెటీరియల్స్ యూజ్ చేయాలి, అలాగే మన శాటిలైట్స్ ఉన్నాయి, శాటిలైట్స్కి ఏ మెటీరియల్స్ యూజ్ చేస్తే అది లైట్ వెయిట్గా అవుతుంది, అలాగే మన ఫోన్స్, మొబైల్ ఫోన్స్ అందరూ యూజ్ చేస్తూ ఉంటున్నారు, ఏ టైప్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్ చేయాలి మొబైల్ ఫోన్ స్లిమ్గా ఉండటానికి, వెయిట్లెస్గా ఉండటానికి. సో ఇట్లా మీరు తీసుకుంటే ప్రతి ఇండస్ట్రీలో మెటలర్జికల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. సో మనం ముందుగా గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ గురించి తెలుసుకుందాం. సో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఎక్కడెక్కడ మెటలర్జికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ ఉంటాయి అంటే, ఫస్ట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, మిధాని, ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, దెన్ సిఎస్ఐఆర్, ఇస్రో, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, సెయిల్, నాల్కో, దెన్ హిండాల్కో ఇండస్ట్రీస్, బార్క్, దెన్ రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్, భారత్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, డిఆర్డిఓ, ఎన్ఎంఎల్. సో ఇలా చాలా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో మెటలర్జికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో కనుక మీరు జాయిన్ అయితే 7th పే కమిషన్ శాలరీ వస్తుంది. ఆ శాలరీ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే బీటెక్ అయిపోయిన తర్వాత గేట్ ఎగ్జామినేషన్ రాస్తే కొన్ని ఆర్గనైజేషన్స్లో మీకు హయ్యర్ శాలరీస్తో మంచి పొజిషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ ఆర్గనైజేషన్స్ ఏంటి అంటే సెయిల్, దెన్ డిఆర్డిఓ, ఐఓసిఎల్, బిఐఎస్, మిధాని, ఎంఆర్పిఎల్, ఓఎన్జీసీ. సో గేట్ ఎగ్జామ్ రాయటం ద్వారా ఈ ఆర్గనైజేషన్స్లో మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నౌ ఇప్పుడు మనం ప్రైవేట్ కంపెనీస్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, ఉత్కల్ మినరల్, ఎస్ఆర్ స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, వేదాంత, కళ్యాణి ఫోర్జ్, భారత్ ఫోర్జ్, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. కొన్ని ఎంఎన్సి కంపెనీస్ కూడా ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడైతే మనకి మినరల్ రిసోర్సెస్ అవైలబుల్ ఉంటాయో, అలాగే మనకు ఓర్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ కంపెనీస్ వచ్చి ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటాయి. సో మీరు ఈ కంపెనీస్లో జాయిన్ అవ్వచ్చు. ఎలాంటి రోల్స్లో జాయిన్ అవ్వచ్చు అంటే చూడండి, ఆటోమేటివ్, స్టీల్, షీట్ మెటల్ ఇంజనీర్స్, సిరామిక్ ఇంజనీర్స్, కాంపోజిట్ ఇంజనీర్స్, దెన్ ఫోరెన్సిక్ మెటీరియల్ ఇంజనీర్స్, గ్లాస్ సైన్స్ ఇంజనీర్స్, మెటలోగ్రాఫర్స్, మెటలర్జిస్ట్, ప్లాస్టిక్ ఇంజనీర్స్, సెమీ కండక్టర్ ప్రాసెస్ ఇంజనీర్స్. సో ఇట్లా మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జాబ్ రోల్స్ ఉన్నాయండి. ఓకే, అయితే ఈ జాబ్ రోల్స్లో మీరు బెస్ట్గా ఫిట్ అవ్వాలి అంటే మీరు కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలి. మనకి డిగ్రీ అనేది ఒక ఎంట్రన్స్ లాంటిది అనమాట. ఆ తర్వాత మీరు కంపెనీలో సస్టైన్ అవ్వాలి అంటే, లేదా ఏ ఆర్గనైజేషన్లో అయినా సస్టైన్ అవ్వాలి అంటే మీకు స్కిల్ సెట్ చాలా ఇంపార్టెంట్. సో ఏమేం స్కిల్స్ కావాలి? నాలెడ్జ్ ఆన్ మెటలర్జికల్ ప్రాసెస్. సో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటలర్జికల్ ప్రాసెస్ ఏముంటాయో వాటి గురించి అవగాహన ఉండాలి. అలాగే మెటల్ ఫ్యాబ్రికేషన్ మీద నాలెడ్జ్ ఉండాలి. సో ఏ మెటీరియల్కి ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ బెస్ట్ సూట్ అవుతుంది, సో దాని మీద అవగాహన ఉండాలి. దెన్ మెటలర్జికల్ ల్యాబ్ టెస్టింగ్. సో మైక్రోస్కోప్ యూజ్ చేసి మనం డిఫరెంట్ మెటీరియల్స్ యొక్క ఇంటర్నల్ కాంపోజిషన్స్ ఎలా ఉన్నాయి అనేది మనం టెస్ట్ చేయాలి. సో దానికి సంబంధించిన అవగాహన ఉండాలి. దెన్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ మీద అవగాహన ఉండాలి. దెన్ మెటలర్జికల్ ప్రాసెస్ డిజైన్, సో దీనిపైన అవగాహన ఉండాలి. దెన్ నాలెడ్జ్ ఆన్ సేఫ్టీ ప్రొసీజర్స్ అండ్ ప్రోటోకాల్స్. సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇండస్ట్రీస్లో. సో మనం ఇండస్ట్రియల్ సేఫ్టీ గురించి అవగాహన ఉండాలి, సేఫ్టీకి సంబంధించిన లాస్ గురించి అవగాహన ఉండాలి. అప్పుడే మనం హైయర్ పొజిషన్స్కి వెళ్ళినప్పుడు మన కింద పనిచేసే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. దెన్ డేటా గ్యాదరింగ్ అండ్ అనాలిసిస్. మనకి డేటా అనలిటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిపోయింది. సో ఇది డేటా అనలిటిక్స్ అనేది మనకి ఎక్కడికి వెళ్ళినా మనకు ఉపయోగపడుతుంది, ఏ ఇండస్ట్రీలో అయినా. సో కాబట్టి దాని గురించి మీకు అవగాహన ఉండాలి. దెన్ నాలెడ్జ్ ఆన్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. యాజ్ మెటలర్జికల్ ఇంజనీర్స్ మీకు వీటిపైన అవగాహన ఉండాలి. ఎంత కెమికల్ కాంపోజిషన్స్ మిక్స్ చేస్తే ఏ మెటీరియల్ వస్తుంది, వీటన్నిటి గురించి అవగాహన ఉండాలి. కాబట్టి ఈ టాపిక్స్ పైన నాలెడ్జ్ ఉండాలి. అలాగే మనకి కొన్ని స్టాండర్డ్స్ ఫాలో అయ్యి కొన్ని మెటీరియల్స్ని తయారు చేయాల్సి వస్తుంది. సో అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో కూడా ఆ స్టాండర్డ్స్ని అప్లై చేయాల్సి వస్తుంది. ఆ స్టాండర్డ్స్ ఏంటి అంటే ఏఎస్టీఎం, ఏడబ్ల్యూఎస్ అండ్ ఏఎస్ఎంఈ స్టాండర్డ్స్. అలాగే మనం ఆర్గనైజేషన్లో మంచి పొజిషన్కి వెళ్ళాలి అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మన గురించి
తెలియాలి. అలా తెలియాలి అంటే మనమే కమ్యూనికేట్ చేయాలి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ స్కిల్స్ అన్నీ నేర్చుకొని మీరు గనక రెడీగా ఉంటే మీకు ఇండస్ట్రీస్లో మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.